డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ వీటి నుండి రిలీఫ్ పొందడానికి కొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి. వాటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజ్ చేస్తే ఎండోర్ఫిన్స్ అనబడే ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మన మూడ్ ని మెరుగుపరుస్తాయి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే 40% వరకు యాంగ్జైటీ తగ్గిపోతుంది. డిప్రెషన్ నుండి రిలీఫ్ పొందవచ్చని యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తున్నారు. అలాగే మెడిటేషన్ చేస్తుండాలి, ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుండాలి. వీటితో పాటు ఎక్కువ మందికి తెలియని మరికొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని సింపుల్ గేమ్స్ ఆడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పజిల్ గేమ్స్ లాంటివి ఆడడం వల్ల నెగటివ్ థాట్స్ నుండి తప్పించుకోవచ్చు. యాంగ్జైటీ లెవెల్స్ కూడా తగ్గుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ కనుగొన్నారు. మరొక మార్గం ఫారెస్ట్ బాతింగ్, అంటే ప్రకృతిలో చెట్ల మధ్య కాసేపు సమయం గడపడం. చుట్టూ పచ్చదనం మధ్య సమయం గడిపితే అది స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ని తగ్గిస్తుందని జపాన్ లో ఉన్న నిప్పాన్ మెడికల్ స్కూల్ కి చెందిన రీసెర్చర్స్ కనుగొన్నారు. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క స్మెల్ పీల్చడం వల్ల మూడ్ మెరుగవుతుందట. యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకి చెందిన రీసెర్చర్స్ ఒక స్టడీ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ స్మెల్ పీల్చిన వాళ్ళు ఆనందంగా, ప్రశాంతంగా ఫీల్ అవుతారట. మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదా రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు ఈ వాసన పీల్చండి. వెంటనే మీ మూడ్ సెట్ అయిపోతుంది.